ఇంటికి రానన్నా వచ్చినా గానీ రోజుకో పూట ఏదో విధంగా చికెన్ తింటానే ఉన్నామనమాట. ఇంక ఈరోజు ఎలా తిన్నాం ఏమనేది వీడియోలో అయితే చెప్తే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా అలా లేస్తేనే మార్నింగ్ మధ్యాహ్నం పట్టుకుపోయి ఆవులన్నీ కట్టేసేసిన బాయ్ దగ్గర. ఇంక వర్క్ ఫ్రమ్ హోమ్ పోకముందే మా వాళ్ళ దగ్గర ఆయిల్ అయితే పెట్టించుకుంటాను. ఊరికి రూ. 20 అయితే ఇచ్చేసి ఇంక సరే అని చెప్పి అలా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకున్నానా, ఇంకా మామూలుగా ముందులాగా అయితే ఇదేం వర్క్ ఏం లేకోకుండా ఏం లేదు. ఇప్పుడైతే ఫుల్ వర్క్ ఉందనమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయేసి ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్కి వస్తుంటే మచ్చాగల్లో అయితే చూడండి అలా దోశలు ఇడ్లీలు సాంబార్లు అంటే ఎంత బాగా వంటలు అయితే చేస్తారు మట్టితోనే మొత్తం. ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి పోయి తినేసి వచ్చి ఇంక మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుని ఈవినింగ్ వచ్చేసరికి మా వాళ్ళు అయితే కొసుగు వేసిన ఇంక దాన్ని అలా మిషన్కి అయితే వేసిన ఇంక అంతలోనే వాన పడేలాగా ఫుల్ మేఘాలు అయితే ఎక్కేసినాయి. ఆవులు మేపుకుంటా వెయిట్ చేస్తే వానలో నానిపోతామని చెప్పేసి నేను మా మదరాపదర ఆవులన్నీ పట్టుకుని ఇంటి దగ్గరికి అయితే చేరుకునేసినాం అనమాట. సరే అని చెప్పి నైట్కి ఏం చేయాలా ఏమైనా ఆలోచిస్తుంటే ఇంకైతే బెండకాయ పప్పు చేద్దామని ఫిక్స్ అయినా. యూట్యూబ్ లో చూసి ప్రయత్నించినాం అనమాట. టేస్ట్ అయితే మామూలు లేదు, సూపర్ గా వచ్చింది. ఇంక సరే అని చెప్పి దానికి సంగటికి అయితే భలే బాగుండింది అనమాట. ఇంకా అలా తీసుకొని తినేసి ఇంక మామూలు 12th ఫెయిల్ మూవీ చూస్తుంటే మచ్చగాలు వాళ్ళతో పాటు కొద్దిసేపు చూసినాను. వీడియో స్టార్టింగ్ లో అయితే చికెన్ ఈ రోజు ఎలా తిన్నాం ఏమేమి చెప్పినా కదా, మామది అయితే పెళ్లి రోజు అనమాట మా చిన్న మామది. ఇంకా అట్లా అని చెప్పి చికెన్ అయితే చేపించినాడు పంజాబ్లో మామ హోటల్. ఇంక సరే అని చెప్పేసి అక్కడికి అయితే పోయినా. వీడు మన సబ్స్క్రైబర్ తెలిసే ఉంటాడు మీకు. ఇంక సరే అని చెప్పి అంతలో చికెన్ కానీ అయిపోయింది, పక్కలో కానీ కబాబ్ అనమాట.